లైక్ ఐ మిస్ హర్ మోస్ట్, చాలా ఎక్కువ మిస్ అవుతా. ఎప్పుడైనా నా స్టడీస్ దాంట్లో కూడా దీంట్లో అయినా కూడా ఫస్ట్ నేను ఆమెకి చెప్తాను, నేను డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా. నాకు నిజంగా కొడుకు పుట్టినా నాకు అంత ప్రేమ ఉండదు, వాడి మీద నాకు అంత ప్రేమ ఉంటుంది. అది వాడికి అర్థం అవుతుందో కదా అన్నీ మిస్ అయితేనే ఉంటా. మీ లైఫ్లో పెద్దగా ఇంపార్టెంట్ విషయం మిస్ అయితేనే ఉంటాను నేను. ఏదన్నా కూడా నాకు వచ్చిన తర్వాత నుంచి అయితే నేను ఆమెకు ఒక తండ్రి లెక్కనే బిహేవ్ చేసాను నేను ప్రతి ఒక్క విషయంలో. పిచ్చి మా బాగా అయితే మా అక్క. అక్కడ కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేను దేవుణ్ణి. ఓహో డ్రెస్ పడుతుంది పక్క. నువ్వు టచ్ చేస్తావు కదా ఇటు. Wanna live like it's Mardi Gras and go jump with my whole squad and don't need the R&R to regular life. I say I vibe. Hey, living life in the fast lane. May your pain only be champagne. So please come join me. One thing, good vibes only. I just tapped a cake. I'ma fill my cup. Got fireworks, got booze. Let's blow some shit up. Tonight I'm going stupid, doing things I've never done. We all got one thing in common. We just wanna have fun. Hey, do what you wanna do. Do what you wanna do. I think I'm gonna do something crazy. Come by, bring a 30 rack. Got a new grill and a bunch of snacks. And where we going, you don't need a map. You don't need a nap, you don't need jack. Except lots of people, some very loud speakers, cold drinks and good reefer. Come join me, one thing, good vibes only. I just tapped a cake, I'ma fill my cup. Got fireworks, got booze, let's blow some shit up. Tonight I'm going stupid, doing things I've never done. We all got one thing in common. We just wanna have fun. Hey, do what you wanna do. Think about to do it. Think about to do it. Do something crazy. Hey, do what you wanna do. Do something crazy. Do something crazy. Do something wild. Be someone different. Switch up the style. Get down. Do something crazy. థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎవరైతే చదవని వాళ్ళు ఉంటారో వాళ్ళని అమ్మాయిల మధ్యలో కూర్చోబెడుతుండే. అలా నన్ను సాహిత్యం మధ్యలో కూర్చోబెడుతుండే. లైక్ అలానే ఒక 4-5 years తన మధ్యలోనే కూర్చొని చిన్నప్పుడే ఆ ఫీలింగ్ ఉండే. 6th 7th క్లాస్లోనే నా బాడీలో అట్లా అనిపించింది అనుకుంటా, ఏమైనా ఈ పిల్లని వేసుకోవాలి నేనని చెప్పి. ఒక డాడీ మిల్క్ చాక్లెట్ ఇచ్చిన, చాక్లెట్ తీసుకోగానే అప్పుడు లైక్ 2014-15లో చాక్లెట్ తీసుకుంటే అమ్మాయి పడిపోయినట్టు. అసలు నాకు ఏ అబ్బాయి మీద ఏ ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మనం ఎట్లుంటాం చాలా చిల్, అసలు వేరే లైఫ్ నాది. అసలు ఏంటి అబ్బాయి ఎవరో ఒకరి ద్వారా దేవేందర్ అని ఒక అబ్బాయి ఉంటుండే, వాడు ఇప్పుడు వింటే అసలు చచ్చిపోతాడు. మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే.
మెసేజ్ చేయడము, కాంటాక్ట్లు చేయడము చేసిండు, చాలా రోజులు చేసిండు, 4-5 years స్కూల్ తర్వాత కూడా. మళ్ళీ దాని తర్వాత నేను చెప్పా కదా, నేను ఇంటర్ అయిపోయే టైంకి మళ్ళీ మాట్లాడినామా, మళ్ళీ నేను బ్లాక్ చేసేసిన. మళ్ళీ 2017లో మాట్లాడినా, మళ్ళీ అవసరమా వద్దులే అని చెప్పేసి బ్లాక్ చేసిన. కానీ సాహిత్యం మాత్రం ఎప్పుడు ట్రైయింగ్ ఆపలేదు అనమాట. లిటరలీ తనకు మ్యారేజ్ అయిపోయింది సంథింగ్, ఇప్పుడు అందరికి పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది కదా, 22-21కే చేసేస్తున్నారు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఎక్కడ దొరుకుతుంది పిల్ల, అసలు ఉందా పోయిందా, మా మమ్మీని చూసి ఈ పిల్ల ఏమన్నా వస్తుందా అని అక్కడ వెయిట్ చేయడము. తెలియకుండానే 21లో మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. నేను 2022లో చూసుకున్నా మెసేజ్. ఆఫ్టర్ 1 year మెసేజ్ చూసుకున్న తర్వాత రిప్లై ఇస్తే తను వితిన్ 2 secondsలో రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై కానీ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎక్కడున్నావు అంటే నేను సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే కర్ణాటక వెళ్తున్నా అని చెప్పింది. ఫైనల్ సెమిస్టర్ నడుస్తుందని చెప్పి అప్పుడు తెలిసింది తను డాక్టర్ చేస్తుందని. ఇంకో 10 daysలో ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్తే అప్పుడు రాగానే తను నేను 2nd floor నుంచి తను కిందికి చూడగానే లిటరల్గా ఒక 8 years తర్వాత తను చూడగానే ఇట్లా గూస్ బంప్స్, టోటల్ ఫుల్ వాటర్ వచ్చేసినాయి బాడీ అంతా. ఇట్లా సేమ్ లుక్స్, చిన్నప్పుడు ఎట్లా చూస్తాడో ఇప్పుడు కూడా సేమ్ అదే లుక్స్తో. అప్పుడైతే ఇంకా ఎగ్జైటెడ్, ఇట్లా లోపల బటర్ఫ్లైస్ వస్తే మనిషి మొహంలో ఎట్లా కనిపించిపోతుంది అట్లానే. ఇంత హ్యాపీనెస్ అంటే లోపల ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చేసినాయి. అరే ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఇలా అసలు సేమ్ టు సేమ్ ఎట్లుందో అట్లనే, చిన్నప్పుడు ఎలా చూసినా అలానే. పిల్ల వచ్చిందా, ఏదో చాక్లెట్ని చూసినట్టు చూసిండు అనమాట నన్ను. నేనే షాక్ అయిపోయాను, అసలు ఏంటి అసలు ఈ అబ్బాయి సేమ్ అప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లనే ఉన్నాడు ఏంటి, సేమ్ ఫీల్స్ సేమ్ మాటలు అని షాక్ అయిపోయాను నేను. అప్పుడు నాకు చాలా నచ్చింది, అంటే జెన్యూన్ అనిపించేసింది అనమాట అట్లా. చూసి ఫస్ట్ తను టచ్ చేయగానే షాక్, ఒక హ్యాపీనెస్, ఇట్లా అమ్మాయి దొరికింది, ఇంకా అస్సలు వదులుకోవద్దు, తొందరగా పెళ్లి చేసేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆఫ్టర్ 3 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, ఆశయము